హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ముస్తాబాద్లో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చేసాము. మా చెల్లి అన్నప్రసన్న ఉందని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇంకా ముగ్గు కూడా చాలా బాగుంది. లోపలికి ఇక్కడ స్తంభం ఉంది, దీని చుట్టూ తిరుగుదాం. ఇప్పుడు అయితే మనం లోపలికి వెళ్దాం. పంతులు మా చెల్లి అన్నప్రసన్న చేయడానికి ఆల్రెడీ వచ్చేసాడు. సో ఇప్పుడు మనం నందిల నుంచి చూడబోతున్నాం. పంతులు గేట్ కరెక్ట్ టైంకి తీసాడు. ఇంకా ఇప్పుడు పూజ కూడా స్టార్ట్ చేస్తాడు. సో పదండి మనం మొక్కుకుందాం. అందరు దర్శించుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ గంట కూడా ఉంది. పదండి ఇప్పుడు వెళ్దాం. పదండి ఇప్పుడు మనం ప్రదక్షిణ చేద్దాం. ఈ క్రేవింగ్స్, కార్వింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే కొన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టారు. అదండి, ఇక్కడ ఇంకా దేవుళ్ళ ఫోటోలు పెట్టారు. అది ఇంకా ఇక్కడ ఇంకా ఏం పెట్టలేదు, పెట్టారు కానీ తీసేశారనమాట. సో ఇప్పుడు పదండి వెళ్దాం. చూడండి, ఇక్కడైతే స్నేక్ ఇంకా శివుడు, చిన్న శివుడు ఉన్నాడు. సో ఇప్పుడు పదండి ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఒకటే ప్రదక్షిణ చేసింది ఫ్రెండ్స్ మాకైతే. బట్ ఇప్పుడు నేను ఒకటే టెంపుల్ చూపించా కదా, మీకు సెకండ్ టెంపుల్ కూడా చూపించబోతున్నా. ఫ్రెండ్స్ మంచిగా తీమంటారు. చూడండి, ఇక్కడ కూడా ముగ్గు చాలా బాగా వేశారు పెయింట్ తోని. ఇప్పుడు ఇది మన ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం స్తంభం చుట్టూ తిరుగుదాం. లోపలికి వెళ్దామంటే బంద్ చేశారనమాట, లాక్ వేసేసి ఉన్నారు. సో ఇప్పుడు మనము ఈ విండోల నుంచి చూద్దాం. పంతులు వచ్చి తర్వాత తీస్తాడు. చాలా బాగా కనబడుతుంది కదా విండోల నుంచి. ఓకే పదండి వెళ్దాం. మనం వచ్చేసాం ఇక్కడికైతే. ఇక్కడ వినాయకుడు నా ఫేవరెట్ గాడ్ ఇక్కడ పెట్టారు. యాక్చువల్గా అందరు నా ఫేవరెటే. సో ఇక్కడైతే మనకి మంచిగా దసరా అన్నప్పుడు లేకపోతే వేరే డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళని పెడతారు. ఇప్పుడు నార్మల్గా అయితే ఇవి ఉంటాయి. సో ఓకే, మనం ఇక్కడికైతే వచ్చేసాం. మనము అయితే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వచ్చేసాము. హనుమంతుడు ఇక్కడ హనుమాన్ ఉన్నాడు. మనం చాలా బాగా మొక్కుకున్నాం. తర్వాత మనం నవగ్రహాల దగ్గరికి వెళ్దాం. ఒకసారి చుట్టూ తిరుగుదాం. మనం నవగ్రహాలకు వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి కదా, సో కడుక్కుంటున్నాం. ఇప్పుడు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు అందరు విజిట్ చేయాలని నేను చాలా బాగా కోరుకుంటున్నా. కదండి, తప్పకుండా విజిట్ చేయాలి. దీనంతా పీస్ చాలా ఉంది. దీనిలో ఉన్న పీస్ ఇంకా చాలా బాగుంటుంది. పూజలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.